హలో అండి. ఆల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం. కార్తీక పురాణము 13వ అధ్యాయంలో కార్తీక మాసంన కన్యాదానాదులు చేయుట వల్ల కలుగు ఫలములు, కన్యాదాన మహిమ గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంన కన్యాదానాదులు చేయుట వల్ల కలుగు ఫలములు. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. రాజా, సంసార సముద్రమును దాటగోరు వారు, పాపభీతి గలవారు కార్తీక ధర్మములను అవశ్యము చేయవలెను. కార్తీక ధర్మము ఆచరించని ఎడల పాపము సంభవించును. కార్తీక మాసమునందు పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చుట వలన పూర్వజన్మ పాపములన్నీయూ నశించును. తన ధనమిచ్చి ఉపనయనము చేయించిన వానికి ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపము యొక్క మహిమచే సకల మహాపాతకములు నశించును. గాయత్రీ జపము, విష్ణు పూజ, వేదదానముల వలన కలుగు ఫలితం ఎంతయని చెప్పుటకు ఎవరునూ సమర్థులు కారు. 10,000 తటాకములు త్రవ్వించుట వలన కలుగు పుణ్యమును, 100 రావి చెట్లు పెంచినందువలన కలుగు పుణ్యమును, 100 బావులు త్రవ్వించుట వలన కలుగు పుణ్యమును, 100 తోటలు పెంచుట వలన కలుగు పుణ్యమును, ఒక పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేయించుట వలన కలుగు పుణ్యంలో 16వ వంతునకు సరిపోవును. కార్తీకమున ఉపనయన దానం ఆచరించి తరువాత మాఘమాసంలో గాని వైశాఖంలో గాని ఉపనయనము చేయించవలను. సాధువులు, శ్రోత్రియులనగు బ్రాహ్మణుల పుత్రులకు ఉపనయనం చేయించిన వారికి అనంత ఫలము కలుగును. ఈ ఉపనయనంలో కార్తీక మాసంలో సంకల్పము చేయవలను. పరద్రవ్యం వలన తీర్థయాత్ర, దేవబ్రాహ్మణ సంతర్పణ చేయుట వలన ఆ పుణ్యము ద్రవ్యదాతకు లభించును. కార్తీక మాసంన కన్యాదానం అసుగువాడు పాప విముక్తుడగును. అతని పితరులకు బ్రహ్మలోకము ప్రాప్తించును. దీనికి సంబంధించిన కథ ఒకటి చెప్పెదను వినుము. కన్యాదాన మహిమ. పూర్వము వంగదేశంలో సువీరుడు అను ఒక క్షత్రియుడుండెను. అతడు మహా దుర్మార్గుడు. లేడి చూపుల వంటి చూపులు గల ఒక సుందరి అతనికి భార్యగా ఉండెను. కొంతకాలంనకు సువీరుడు దైవయాగంచే దాయాదుల వలన ఓడింపబడి రాజ్యభ్రష్టుడై సతీ సమేతంగా అరణ్యంనకు పోయి నర్మదా నదీ తీరంన ధనము లేక చాలా కష్టపడుచుండెను. ఆ అరణ్యం నందు ఆ రాజును అతని భార్యను కందమూల ఫలములు భక్షించుచు కాలం అతి కష్టంగా గడుపుచుండిరి. అట్లు జరుగుచుండగా ఆ రాజు భార్య గర్భవతి అయి ఒక చక్కని కన్యను కనెను. సువీరుడు ఆ కన్యను చాలా కష్టపడి పెంచి పెద్దగావించుచుండెను. క్రమంగా ఆ బాలికకు 8 ఏండ్ల వయసు వచ్చెను. ఆ కన్య యొక్క అందచందముల కని ఒక మునికుమారుడు సువీరుని వద్దకు పోయి, నీ పుత్రికను నాకిచ్చి వివాహము చేయుము అని కోరెను. సువీరుడు అతని మాటలు విని, మునికుమారా, నేను దరిద్రుడను. నేనడిగినంత ధనమిత్తువేమి, నీకు నా పుత్రికనిచ్చెదా అని చెప్పెను. రాజు మాటలు విని మునికుమారుడు అతని పుత్రికపై గల కోరిక విడవలేక నర్మదా నదీ తీరమున తపస్సు చేసి విశేష ధనము సంపాదించి రాజుకిచ్చెను. మునికుమారుడు ఇచ్చిన ధనము తీసుకుని రాజు మిక్కిలి ఆనందించెను. తరువాత తన పుత్రికను ఆ మునికుమారునికిచ్చి ఆ అరణ్యమందే వివాహము గావించెను. వివాహము కాగానే ఆ కన్య తన భర్తయగు మునికుమారుని వద్దకు పోయి సుఖంగా జీవించుచుండెను. రాజు మునికుమారుడిచ్చిన కన్యా విక్రయ ధనంతో ఆ అరణ్యం నందే సతీ సమేతంగా జీవించుచుండెను. కొంతకాలం అట్లు గడిచిన తర్వాత రాజు భార్య మరి ఒక పుత్రికను కనెను. రాజు ఆ బాలికను చూసి, ఈసారి ఈ కన్యను విక్రయించించో విశేష ధనము లభించును. దానితో మా జీవితములు హాయిగా గడిచిపోవునని తలచి ఆనందించుచుండెను. రాజట్లు తలుచుచుండగా దైవవశమున ఒక యతీశ్వరుడు ఆ అరణ్యంనకు వచ్చి రాజును చూచి, ఓయి, నీవెవ్వడవు, ఆ అరణ్యమందేలా ఉంటివి అని అడుగ్గా సువీరుడు తన పూర్తి వృత్తాంతమంతయు ఆ యతీశ్వరునకు చెప్పెను. ఆ రాజు కన్యా విక్రయ ధనంతో జీవించుచున్నాడని సంగతి విని యతీశ్వరుడు అతన్ని చూచి, రాజా, ఎంత తెలివి తక్కువ పని చేసితివి. కన్యా ద్రవ్యంచే జీవించువాడు అసిపత్ర వనమను నరకమందు అనేక బాధలు పొందును. కన్యా విక్రయ ధనముతో దేవ, ఋషి, పితరులను తృప్తి చేయువానికి పుత్రులు కలుగరని వారు శాపము ఇత్తురు. కన్యా ద్రవ్యంతో ఒక వృత్తి సంపాదించి దానివలన జీవించువాడు రౌరవమను నరకమును పొందును. సకల పాపమునకు ప్రాయశ్చిత్తము చెప్పబడినది. కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఏ ధర్మశాస్త్రమునందునూ చెప్పబడలేదు.
కన్యా విక్రయము వలన మహాపాతకము కలుగును. కనుక నీవి కార్తీక మాసంలో శుక్లపక్షమునందు నీ ద్వితీయ పుత్రికకు కన్యాదాన పూర్వకంగా పెండ్లి గావింపుము. కార్తీక మాసమునందు కన్యాదానం ఆచరించువాడు గంగానది సమస్త తీర్థములలో స్నానములు చేసినవాడు పొందినట్టి ఫలమును పొందును అని చెప్పగా రాజు ముందు వెనుక ఆలోచించక మూర్ఖుడై, ఓ బ్రాహ్మణుడా, పుత్రధారాదులు గృహక్షేత్రాదులు ఉన్నందుకు దేహమునకు సుఖం కలిగించి భోగించవలెను. కానీ ధర్మమని, పుణ్యమని, దానమని, ఫలమని ఆలోచించుట ముఖ్యము కాదు. ఎట్లో ధనమార్జించి భోగించుట ముఖ్యము. కనుక ఈ నా ద్వితీయ పుత్రికను విశేష ధనమిచ్చు వానికిచ్చి ఆ ధనముతో సుఖభోగములు అనుభవించెదను. నా సంగతి నీకెందుకు, నీ దారిని నీవు పొమ్ము అని కఠినంగా పలికెను. యతీర్సుడు అతని మూర్ఖత్వమునకు చింతించి తన దారిన పోయెను. పిమ్మట కొంతకాలమునకు ఆ రాజు మరణించెను. యమదూతలు ఆ రాజును పాశములతో కట్టి యమలోకమునకు తీసుకుని పోయిరి. యముడు అతన్ని చూచి కండ్లెర్రజేసి అనేక బాధలు పెట్టించి తుదకు అతన్ని పితరులను కూడా అసిపత్ర వనమునందు పడవేయించెను. ఆ పాపాత్ముని కారణంగా అతని వంశమునకు చెందిన శృతకీర్తి అను రాజు కూడా అసిపత్ర వనంలో పడవేయబడెను. శృతకీర్తి సకల ధర్మములు చక్కగా ఆచరించి 100 యజ్ఞములు చేసి స్వర్గమునకేగి ఇంద్రాది దేవతలచే సేవించబడుచుండెను. అట్టి పుణ్యాత్ముడగు శృతకీర్తి తన వంశీయుడగు సువేడు చేసిన ఘోరపాతక విశేషము వలన స్వర్గము నుండి నరకమునకు త్రోయబడిన వాడై అనేక బాధలు అనుభవించుచు ఒకనాడు యమధర్మరాజును చూచి, ధర్మరాజా, ఏ పాపము చేయని నాకీ నరకమెట్లు కలిగెను? సమస్త ధర్మములు ఆచరించి స్వర్గము పొందితిని. స్వర్గమందున్న నాకీ నరకమెట్లు కలిగినది? దీనివలన ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీయూ వృధా అయినవి కదా అని అడుగ్గా యముడు ఇట్లు చెప్పెను. శృతకీర్తి, నీవు మహాపుణ్యం ఆర్జించిన వాడవన్న మాట నిజమే. కానీ నీ వంశమునందు పుట్టిన సువీరుడను దుర్మార్గుడు కన్యాద్రవ్యంచే జీవించెను. ఆ పాపము వలన వాని పితరులైన మీరు పుణ్యమార్జించి స్వర్గమందున్న వారైనను నరకమునకు త్రోయబడినారు. ఇచ్చట అనేక బాధలు అనుభవించిన పిమ్మట మీరు భూమి యందునే దుష్టయోసులందు జన్మించనున్నారు అని చెప్పగా విని శృతకీర్తి భయంతో గజగజ వణుకుచు, ధర్మరాజా, నాకీ దుస్థితి తొలగించుకుని మార్గము తెలిపి నన్ను కాపాడుడు అని దీనంగా ప్రార్థించెను. యముడు శృతకీర్తి ప్రార్థన విని జాలిపడి, శృతకీర్తి, నేను చెప్పుచున్న మాటలను శ్రద్ధగా విని ఆ ప్రకారము చేయుము. సువీరునకు వివాహము కాని పుత్రిక కలదు. నీవీ దేహంతో భూలోకం పోవుటకు వరము ఇచ్చుచున్నాను. కనుక నీవచ్చటికి పోయి అచ్చటి మనుషులతో సంప్రదించి కార్తీక మాసంలో ఆ కన్యను యోగ్యుడైన వర్ణకిచ్చి కన్యాదానము విధిగా వివాహము చేయుము. కార్తీక మాసంలో సర్వాలంకారములు ధరించిన కన్యను తగిన వర్ణకిచ్చి వివాహమును చెయ్యువాడు లోకేశ్వరుడగును. కన్యలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి కన్యను తీసుకుని వచ్చి తగిన వర్ణకిచ్చి పెండ్లి చేసిన ఎడ్ల కన్యాదాన ఫలము పొందును అని చెప్పగా శృతకీర్తి విని ఆనందించి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమునకు పోయి అచట్నున్న సువీరుని ద్వితీయ పుత్రికను సువర్ణాభరణములతో అలంకరించి కార్తీక శుక్ల పక్షమునందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తంగా కన్యాదానము చేసెను. ఆ పుణ్య మహిమచే సువీరుడు నరకబాధల నుండి విముక్తి పొంది స్వర్గమునకేగెను. శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యము నొసంగెను. అంతటా అతని పితరులందరూ పాప విముక్తులై స్వర్గమునకు పోయి సుఖించసాగిరి. కార్తీక మాసంన కన్యాదానం ఆచరించువాడు జన్మ జన్మాంతర కృత పాపముల నుండి తప్పక విముక్తి పొందును అని చెప్పెను. ఇంతటితో కార్తీక పురాణం 13వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.